దేవుని బిడ్డలారా, మరొక శుక్రవారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. చూడండి, దేవుని యొక్క వాక్యంలోంచి మనం చదువుదాం. యోహాను సువార్త చూడండి, 14:14లో దేవుడు చెప్తున్నారు. ఏమని అంటున్నారంటే, దేవాది దేవుడు మనకి అత్యధికమైన గొప్ప మాట మనకు అక్కడ కనపడుతుంది. నా మాటలు కాదు, నీ మాటలు కాదు, దేవుని మాటలు. చూడండి దేవుని బిడ్డలారా, ఏమని చెప్తున్నానంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను నేను ఇస్తును. కనుకనే దేవుని నామం, దేవుని పేరట అడగాలి. దేవా, మరి నాకు ఈ ఆలోచన ఉంది, ఈ తలంపు ఉంది, మరి నా పరిస్థితి ఇలా ఉంది, మరి మీ చిత్తమైతే నాకు సహాయం చేయండి. అందుకని అంటున్నాడు, నువ్వు దేవుని నామాన్ని అడగాలి, దేవుని కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నీతిగా, భక్తిగా, దేవునికి ఇష్టలుగా ఉంటే నీ కష్టాలు దేవుడు తొలగించటం ఆయనకి అసాధ్యమైంది లేదు, మరుగైంది లేదు, చాటైంది లేదు. కనుకనే గొప్ప దేవుడు మనకి సమీపంగా ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోకూడదండి. దేవుని యొక్క పిల్లలుగా మీరు ముద్రించబడండి, దేవునికి విధేయులుగా ఉండండి. దేవాది దేవుణ్ణి మీరు అడిగినప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు నా నామమున నన్ను ఏం అడిగినా ఇస్తానంటున్నాడు. కనుక ఆయనకి లోబడి ఉండండి, ఆయనకి మరి విధేయులుగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన వీరులుగా, యోధులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు కార్యాలు చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. నువ్వు అనేకులు దీవెనకరంగా ఉంటావు, అప్పు ఇచ్చేదానిగా ఉంటావు, అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, అప్పు తెచ్చుకునేవారంగా ఉన్నావు. కనుక నాటి రీతిగా సృష్టికర్త అయిన దేవుడిని